నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. కుబేరుని ధనం కన్నా విలువైనది, దొంగలు కూడా దోచుకోలేనిది, సృష్టిలో అమూల్యమైనది ఇంకేంటి? స్నేహం. మిత్రుణ్ణి మించిన అద్దం లేదు. మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, మార్చి 30, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:15, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం రాత్రి 10:54, చంద్రాస్తమయం ఉదయం 10:04. తిథి పంచమి రాత్రి 9:10 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం అనురాధ రాత్రి 9:54 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము కౌలవ ఉదయం 8:50 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:10 వరకు, తదుపరి గరిజ. యోగము సిద్ధము రాత్రి 10:37 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:18 నుండి 10:49 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:15 నుండి 7:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:52 నుండి 8:41 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:52 నుండి 5:31 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:27 వరకు. అమృత గడియలు ఉదయం 11:01 నుండి 12:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:44 వరకు. మార్చి 30 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 9:10 వరకు ఉంటుంది, తదుపరి షష్ఠి. పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి, తదుపరి వచ్చే షష్ఠి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అనురాధ నక్షత్రయుక్త మేషలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 6:15 వరకు ఉంటుంది. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు, కావున ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత రంగపంచమి. రంగపంచమి అనేది హిందువుల పండుగ. ఇది 5 రోజులు హోలీ తరువాత జరుపుకుంటారు. ఇది దేవతలకు అంకితం చేయబడిన పండుగ. ఇది రంగులను ఉపయోగించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి ప్రారంభించబడింది. రంగపంచమి మాల్వా ప్రాంతంలో, ప్రత్యేకంగా భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్, మధ్యప్రదేశ్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఇది మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ వంటి అనేక ప్రదేశాలలో కూడా జరుపుకుంటారు. ఇది శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేస్తూ రంగులతో ఆడుకుంటూ పండుగ జరుపుకుంటాడని ప్రతీతి. ఓం నమో వాసుదేవాయ నమః. శ్రీకృష్ణుడు భక్తులందరికీ కూడా రంగపంచమి శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హనుమంతుడు లంకలో 80,000 మంది కింకరులను వధించెను. ఈరోజు ప్రశ్న. హనుమంతుడిని
ఏ అస్త్రముచే బంధించబడి రావణుడి వద్దకు పోయెను. బ్రహ్మాస్త్రం నాగపాశము, వైష్ణవస్త్రం పశుపాతస్త్రం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. జీవితం ఒక క్రమ పద్ధతిలో నడిపే మీరు ఎవ్వరికీ తలవంచకుండా ముందుకు సాగుతారు. వృషభ రాశి. ఒక సంఘటన మీలో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. బంధువులు స్నేహితుల ద్వారా కొన్ని విషయాలలో ఒత్తిడి రావచ్చు. కర్కాటక రాశి. వ్యవహారాల పూర్తి చేయడంలో దూరదృష్టితో ఆలోచిస్తారు. సింహరాశి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించే వీలుంది. కన్య రాశి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలు అనుసరించండి. తులారాశి. కొన్ని సంఘటనలు జీవితం అనుభవాన్ని నేర్పిస్తాయి. వృశ్చిక రాశి. బంధువుల ద్వారా కొంత సొమ్ము అంది ఊరట చెందుతారు. ధనుస్సు రాశి. ఆరోగ్యంపై ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దు. మకర రాశి. సంపదను పెంచుకునేందుకు సంసిద్ధులవుతారు. కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కుంభరాశి. కొన్ని కార్యక్రమాలలో అడ్డంకులను అధిగమించి ముందడుగు వేస్తారు. మీనరాశి. కుటుంబ బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.